సో అక్బర్ కాలంలో వచ్చాడు ఎవరు? రాల్ఫ్ ఫిచ్. ఇతను మొట్టమొదటి ఆంగ్లేయుడు అనమాట. మన భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి ఆంగ్లేయుడిగా మనం చెప్పుకోవచ్చు. కానీ అతను వ్యాపారం కోసమో ఇంకా దేనికోసమో రాలేదు. ఊరికే భారతదేశాన్ని సందర్శించాలని చెప్పేసి వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే అప్పటికే మొఘల్స్ కంటే కూడా యూరోపియన్లే ముందు భారతదేశానికి వచ్చారు. మొఘల్స్ 1526లో మొఘల్ సామ్రాజ్యం ఏర్పడింది. కానీ యూరోపియన్లు సౌత్ ఇండియా వైపు 1490 సంవత్సరంలో వచ్చారనమాట. కాబట్టి అక్బర్ ఆస్థానం సందర్శించిన ఆంగ్లేయుడు ఎవరంటే రాల్ఫ్ ఫిచ్ అనమాట. కానీ అతను వ్యాపారం ఇవేం మాట్లాడు, అలా సందర్శించి మొఘల్ సామ్రాజ్యాన్ని వెళ్ళిపోతాడు. తర్వాత మనకి 1609 అంటే ఈ కాలంలో ఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్ హాకిన్స్ వస్తాడు. కెప్టెన్ హాకిన్స్ ఎవరు? కెప్టెన్ హాకిన్స్ వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడంటే జహంగీరు. ఈ కాలంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి వచ్చేసి జహంగీర్ అనమాట. జహంగీర్ ఆస్థానానికి వెళ్తాడు. ఫస్ట్ జహంగీర్ ఆస్థానానికి వెళ్ళి మేము ఈ విధంగా ఫ్యాక్టరీ పెట్టుకుంటాము, సూరత్లో ఫ్యాక్టరీ పెట్టుకుంటాము, మాకు అనుమతి కావాలని చెప్పేసి అడిగాడు. అనుమతి కావాలని చెప్పేసి అడుగుతాడు అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సూరత్లో ఎక్కడ పెట్టుకుంటారు? సూరత్. ఈ ప్రాంతం ఇంపార్టెంట్. సూరత్ ప్రాంతంలో మేము ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటాం, మీరు అనుమతిస్తే మొఘల్ సుల్తాన్గా మేము ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటామని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. ఎవరు? కెప్టెన్ హాకిన్స్ అడుగుతాడు జహంగీర్ని. అయితే జహంగీర్ ఓకే చెప్తాడు. సరే మీరు ఫ్యాక్టరీ పెట్టుకోండి అని చెప్తాడు. ఈలోపే పోర్చుగీస్ వాళ్ళు, అప్పటి వరకు వ్యాపారం చేస్తూ ఉంటారు కదా పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశంలో, పోర్చుగీస్ వాళ్ళు జహంగీర్ మీద ఒత్తిడి తీసుకొస్తారు, ప్రెజర్ చేస్తారు జహంగీర్ని. మా వ్యాపారం బాగా జరుగుతూ ఉంది, ఇప్పుడు మీరు ఆంగ్లేయులకి ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు, దాంతో మా వ్యాపారం చాలా దెబ్బతింటుంది, మేము ఎప్పటి నుంచో మీకు ట్యాక్స్ కడుతున్నాము, నగదు పెద్ద రూపంలో ఇస్తున్నాము, కాబట్టి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళకి మీరు ఆంగ్లేయులకి అనుమతి ఇవ్వద్దు, దాన్ని క్యాన్సిల్ చేశారని చెప్పి చెప్తారు. జహంగీర్ మీద ఎక్కువ ప్రెజర్ ఉండడం వల్ల, పోర్చుగీస్ వల్ల ప్రెజరు, కాబట్టి క్యాన్సిల్ చేసేస్తాడు. మీకు మేము అనుమతి ఇవ్వట్లేదు, నేను ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. దీంతో కెప్టెన్ హాకిన్స్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయాయి. కాబట్టి కెప్టెన్ హాకిన్స్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అనమాట.